ఇప్పుడు మనం 1B క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. అంటే ఇది ఎట్లుంది, ప్రోడక్ట్ ఉంది కదా. సో యూవీ ఫార్ములా తీసుకుంటాం. యూవీ ఫార్ములా రావాలి కదా మనకి, టీ బై డిఎక్స్ ఆఫ్ యూవీ. ఇది సింపుల్ ఉంటుంది. ఎట్లా అంటే ఫస్ట్ యూ రాసుకుంటాం, తర్వాత వీకి డెరివేటివ్ చేస్తాం, ప్లస్ వి రాసుకుంటాం, తర్వాత యూకి డెరివేటివ్ చేస్తాం అంతే. సో సొల్యూషన్ అని చెప్పి గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. డిఫరెన్షియేట్ ఏముంది, మొత్తం ఎక్స్లలోనే ఉంది కదా. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇది సిన్స్ అని చెప్పి పక్కకు రాసుకుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇది యూ, ఇది వి అని చెప్పిన కదా. ఈ పవర్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఇక ఫార్ములాలు రావాలి కదా మనం డిఫరెన్షియేషన్ చేయాలంటే. ఇది ఎట్లుంది, ఇక్కడ రాసుకుందాం. సిన్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 1 అంటే n ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో ఇదేంటి 2x పవర్ 2 మైనస్ 1 ప్లస్ డిఫరెన్షియేషన్ ఈ 1కి గిట్ట చేయాలి కదా. 1 అంటే నంబర్, డి బై డిఎక్స్ ఆఫ్ కే అంటే కాన్స్టెంట్ కదా నంబర్ అంటే. సో 0, ఎనీ నంబర్ ఉంటే మనం డైరెక్ట్ 0 పెట్టేస్తాం. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. ఆ సిన్స్ గిట్ట అవసరం లేదు మనకి, ఎందుకంటే డైరెక్ట్ ఉంది కదా. సో ఆన్సర్ ఎంత, ఈ పవర్ ఎక్స్ ఇంటూ 2x 2 మైనస్ 1 1 అయిపోయింది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఈ రెండింటిలో ఏం కామన్ ఉంది, ఈ పవర్ ఎక్స్ కదా. ఇద్దాం 2x స్క్వేర్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. వీడికన్నా వదిలేయచ్చు, అంటే మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ చేసినాం కదా. దీన్ని ఫర్దర్గా చేయాలంటే ఎట్లా రాసుకుంటామంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది ఎట్లా ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. వీడికన్నా వదిలేయచ్చు, లేకపోతే ఇంకో స్టెప్ రాయాలంటే ఇక్కడ వరకు చేయాలి.